మీరు వచ్చిన తర్వాత మెయిన్ ఇప్పుడు చోటా నాయుడు గారి దగ్గర నుంచి మీరు ఎట్లాంటి ఇన్స్ట్రక్షన్స్ కానీ గైడెన్స్ కానీ ఆయన దగ్గర నుంచి మీరు ఎలాంటి వర్క్ నేర్చుకున్నారు? ఆయన డెడికేషన్ అండి, సిన్సియారిటీ, కమిట్మెంట్. ఆయన ఒకటే చెప్పాడండి, చెప్పాలంటే అరే నీకు పిల్లి మెడలో గంట కట్టడం అనే ప్రాసెస్ ఒకటి ఉంటుంది, గంట కట్టే వరకే నా బాధ్యత, మిగతా అంతా నువ్వే చూసుకోవాలి అంటుండేవాడు. ఇప్పటికి నా పేరులో చోటా అనేది జాయిన్ చేసుకున్నది నేనండి, నా సొంతంగా నేను మాత్రం పెట్టుకున్నా, ఎవరూ పెట్టలా. ఎందుకు పెట్టుకున్నాను అంటే కనుక నాకు ఆయన అంటే ఇష్టం, ఆయనలో ఉన్న కమిట్మెంట్ తోటైనా నేను ఎక్కడ ఓవర్కమ్ చేయకుండా, ఎక్కడ బ్యాడ్ నేమ్ రాకుండా పేరు కోసమైనా నేను కష్టపడుతూ ఉంటాను కదా ఆశ. నన్ను నేను కంట్రోల్ చేసుకోవడానికి మాత్రమే ఆ పేరు యాడ్ చేసుకున్నాను అనమాట. ఆయన అయితే చాలా సిన్సియర్ అండి. నేనున్నాను కదా, నువ్వు ఏదైనా చేయను, ఏ రోజు అనలా, గంట కట్టడం వరకు బాధ్యత, మిగతాదంతా నీదే. అప్పుడప్పుడు ఎవరైనా ఫోన్ చేసి మీ కూడా భలే చేస్తున్నాడు అన్నప్పుడల్లా ఆయన కొంచెం పాజిటివ్ గా ఫీల్ అవుతుంటారు. ఫోన్ లో అయితే నైస్ అంటారు. అండ్ సార్ మేము చూస్తుంటాం ఇప్పుడు ఒక సినిమాని కంప్లీట్ అవ్వాలి అని అంటే దాన్ని డైరెక్ట్ చేయాలంటే చాలా హెడేక్ ఉంటుంది, అండ్ అలాగే ఎడిటర్ మీద కూడా అంతే ప్రెషర్ ఉంటుంది. సో ఇనిషియల్ డేస్ లో అంటే మీరు ఒక సొంతంగా మీరు టేకప్ చేసిన ఫస్ట్ మూవీ ఏది, అది ఎడిటింగ్ చేసేటప్పుడు మీరు ఎట్లాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేశారు? ఆల్మోస్ట్ నేను ప్రసాద్ ల్యాబ్ లో ఒక 5 years అసిస్టెంట్ గా పనిచేశాను. అది అప్పుడు ఎవరి కింద కాదు, అక్కడ ఓన్లీ స్టాఫ్ గా పనిచేశాను. దీని తర్వాత ఎడిటర్ గౌతమ్ రాజ్ గారని లాస్ట్ 2 years బ్యాక్ ఎక్స్పైర్ అయ్యారండి. ఆయన చాలా ఫాస్ట్ అండి, అంటే ఆయనకి అసలు సన్ రైజ్ సన్సెట్లతో సంబంధం లేదు, పని ఉంది అంటే ఫినిష్ చేసే వరకు ఎడిట్ లోనే ఉంటాడు ఆయన. ఆయనకి అప్పటికి అసిస్టెంట్స్ రిక్వైర్మెంట్ ఉందండి. బై గాడ్స్ గ్రేస్ నాకేంటంటే నాకు కీబోర్డ్ ఆపరేషన్ లో ఐఎమ్ ది ఫాస్ట్ టెస్ట్ అనమాట. ఆయనకి తన వర్క్ ని అర్థం చేసుకుని అంతే ఫాస్ట్ గా పెర్ఫార్మ్ చేసే ఆపరేటర్ కావాలి ఆ టైంకి. సరిగ్గా నాది 5 years పీరియడ్ అయ్యింది. అదే టైంకి గౌతమ్ రాజ్ దగ్గర ఒక అసిస్టెంట్ రిక్వైర్మెంట్ ఉంది. అప్పుడు గౌతమ్ రాజ్ దగ్గర ఉన్న మాలిక్ అని ఒక అసిస్టెంట్ ఉన్నాడండి. ఆయన ప్రసాద్ లాగా గురువు గారి దగ్గర రిక్వైర్మెంట్ ఉంది, నువ్వు వెళ్తావా, నువ్వు ఉంటే బాగుంటది ఆయనకి అని. హ్యాపీగా వెళ్తాను అని ఆ విధంగా నేను గౌతమ్ రాజ్ దగ్గరికి వెళ్ళానండి. ఆయన దగ్గర నేను 8 years పనిచేశానండి. 8 years అసిస్టెంట్ గా పనిచేసుకుంటూ టోటలీ 13 years జర్నీ తర్వాత ఫస్ట్ టైం మా సందీప్ కిషన్ హీరోగా టైగర్ అనే మూవీ అండి, ఆ మూవీకి వి ఆనంద్ గారు డైరెక్టర్, దానికి ఆ మూవీతో నేను ఎడిటర్ గా డెబ్యూ తీసుకున్నాను. నా ఫస్ట్ మూవీ టైగర్ యాజ్ అన్ ఎడిటర్. సో ఆ ఫస్ట్ మూవీ మీరు ఎడిటింగ్ చేయడానికి మీకు ఎన్ని డేస్ పట్టిందండి? మనకి ఎడిటింగ్ కి డేస్ కౌంట్ ఉండదండి. ఇవాళ షూట్ స్టార్ట్ అవుతుంది, ఇవాళ ఫుటేజ్ రేపు మార్నింగ్ కల్లా ఎడిట్ కి వస్తుంది, ఆ రోజు నా ఎడిటింగ్ వర్క్ స్టార్ట్ అయిపోతుంది. ఇలా స్టార్ట్ అయిన మా ఎడిటింగ్ వర్క్ అనేది మూవీ రిలీజ్ కి ముందు రోజు వరకు కూడా ఉంటుంది. సమ్ టైమ్స్ రిలీజ్ అయిన తర్వాత కూడా మా పని ఉంటుంది. ఇన్ కేసు ఎప్పుడైనా ఎక్కడైనా కొంచెం రిపోర్ట్స్ అటు ఇటుగా ఉన్నాయనుకోండి, మళ్ళీ పరిగెట్టాలి, ఎడిటర్ పరిగెట్టాల్సి, మళ్ళీ కొంచెం